వందనములైనా మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని, మీ కుటుంబ ప్రయాణము చక్కగా నడవాలని, కుటుంబ ప్రయాణము కూడా దేవుడి ఇచ్చినదే, దేవుని ప్రణాళిక నడవాలి. అవునండి, తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తుని 2025 సంవత్సరముల కిందగా మలిచి కట్టినాడు. ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఒక నావ కట్టాడు. అంటే ఆయనకు ఒక శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి కన్యక గర్భమందు జన్మింప చేసి ఈ భూమి మీదగా బ్రతుకుతున్న పాప విమోచన నుండి విడుదల కలగ చేయడానికి యేసుక్రీస్తు వారిని కూడా మానవ ఆకారాన్ని కలగచేసి దేవుడుగా ఉన్నవాడిని ఆయన కూడా ఒక శరీరాన్ని దేవుడే కలగచేసి ఈ లోకానికి పంపించి ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ఆయన వచ్చి మరణించాడు. ఎందుకంటే దేవుడే సాక్షాత్తుగా యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడానికి అవసరం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనుషులము ఎప్పటికైనా ఎవరైనా ఈ భూమిని అండబిడిసాల్సిందే. మనుషులనగా ఎప్పటికైనా పోవాల్సిందే. ఎప్పటికీ 60-70 ఏళ్ళ జీవిత కాలం ముగించుకొని మనకి ఎప్పుడొస్తుందో తెలియదు. అంతలో కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఈ జీవితాన్ని దేవుడు శరీరాకారాన్ని ధరించుకొని మానవులందరూ ఏ రీతిగా ఉన్నాడో ఆయన కూడా అదే రీతిగానే ఈ లోకానికి వచ్చాడు. ఆకారాన్ని ధరించుకున్నాడు. మానవుడుగా 33.5 సంవత్సరములు ఈ భూమి మీదగా బ్రతికాడు. బ్రతుకుతూ అనేకమైన మాటలు చెప్పాడు. ఆత్మ జీవింప చేస్తుంది, శరీరము నిష్ప్రయోజనము. ఈ ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటది? ఇది శరీరము మట్టి నుండి తీయబడినది కాబట్టి ఇది మట్టికి చేరుతుంది. కానీ ఈ శక్తివంతమైన ఆత్మకు సావు లేదు. మీరు ఆత్మను పట్టించుకోక శరీరం కొరకు ఈ భూమి మీద బ్రతుకుతూ మీరు మీ జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఆత్మకు కూడా పాపం ఉన్నది. ఆ పాపను పట్టకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు సరి చేసుకోవాలని దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అదే యేసు ప్రభువును శరీరాన్ని మలిచి కట్టి ఈ భూమి మీదకు ఒక నావగా పంపించి ఉన్నాడు. ఎందుకంటే ఎందరైతే ఆ నావలో ఎక్కిన వారందరికీ భయం అనేది ఉండదు. అవునండి, ఆ భయంలో మనము విడుదల పొంది దేవుని సన్నిధానంలోకి వచ్చే మనకు నడిపించేదే ఆ నావ. ఎక్కడికి నడిపిస్తుందంటే యేసుక్రీస్తు వారి ఆ శరీరముతో మలిసి కట్టిన ఆ నావలో కూర్చున్న వారందరికీ శాపము తలగదు, పాపము తలగదు. చక్కగా మోక్ష మార్గానికి ఆ నది ప్రాంతంలో అవతలికి చేరుతుంది. ఎందుకంటే దేవుడే దాన్ని నిర్మించాడు. దేవాతి దేవుడే ఆ నావని నిర్మించాడు కాబట్టి ఎందైనా ఎక్కొచ్చు దాని మీద ఎక్కి ఆ దరికి చేరొచ్చు. ఆ దరికి చేరాలంటే ఎవరంటే యేసు ప్రభు వారే. ఎవరు నడిపించాలి? వారు లేరు. నేను ఈ దరి నుండి అవతలికి తీసుకుపోవాలంటే, అవతలలో అక్కడ నువ్వు చేరాలంటే ఎవ్వరు లేరు మనల్ని తీసుకుపోయేవారు, ఒక్క యేసు ప్రభు తప్ప. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవం అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని వద్దకు చేర్చాలంటే నేనే అని చెప్తున్నాడయ్యా. అంటే ఎవరు లేరా? ఈ భూమి మీద ఎందరో ఉన్నారు, కానీ ఎవరు నడిపించే ఆ దరికి నడిపించాలి. ఈ భూమినే అడ్డ నుండి మరో దరి ఉన్నది, అదే పరలోకం. ఆ దరికి పోవాలంటే ఎవరు మనల్ని నడిపించేవాళ్ళు అంటే యేసు ప్రభు ఒక్కడే నేనే అన్నాడు. చాలా మంది ఉన్నారు ఈ భూమి దగ్గర, అందరూ చనిపోయారు, వారి శవాలు కుళ్ళు పట్టిపోయాయి. కానీ యేసుక్రీస్తు వారు కూడా అందరిలాగానే చనిపోయాడు. ఆయనను కూడా సమాధి చేపట్టాడు. ఆయన శరీరముకు మాత్రం కుళ్ళు పట్టలేదు. 3వ దినమున లేచిందని బైబిల్ చెప్తున్నది. ఖాళీ సమాధి ఉన్నది. ఎందుకంటే ఆయన శరీరము మాత్రమే మట్టిలో పెడితే అది లేచి సజీవుడుగా అందరితో 40 దినాలు మాట్లాడింది. ఎందుకంటే 40 దినముల వరకు సజీవుడుగా మీకు కూడా మరో బ్రతుకు ఉన్నది.
మట్టి శరీరాన్ని గురించే పాట పడుతున్నారు కదా, పాట పడండి. కానీ దానిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది. ఆత్మను మీరు ఆలోచింప చేయకుండా బ్రతుకుతున్నారని దేవాతి దేవుడు తెలియపడుతున్నాడు. అందుకే యేసు ప్రభువుని దేవాతి దేవుడే ఈ శరీరాకారాన్ని ఇచ్చి ఆయన నావగా పోల్చారు భక్తులు ఆయన శరీరాన్ని. కానీ ఎందరైతే ఆయన ఎందు కలిగి ఉన్నారో వారందరికీ ఏ శిక్ష లేదు. ఆ నావలో ఎక్కిన వారందరికీ ఆ దరికి చేరుతాం, అవతల దరికి చేరుతాం. లేకపోతే దరి చేరక పడవ మధ్యలోనే మునిగిపోతుంది ఏ పడవ ఎక్కినా. కానీ నిజమైన పడవ ఆయననే కాబట్టి నువ్వు ఆ దరికి చేరాలంటే యేసు ప్రభు వారే. అవునండి, నిజాన్ని తెలుసుకున్నామయ్యా. ఎవరు లేరు మనకు దరికి చేర్చేవాళ్ళు. ఈ భూమి మీదగా అందరం గుడ్డి వాళ్ళతో తలువలాడినట్టు తలువలాడుతున్నాం. కానీ ఈ భూమి మీదనే బ్రతుకుతున్నాము, పుడుతున్నాము, వయసు అయిపోతున్నది, ముసలోళ్ళు అయిపోతున్నాము, మరలా చనిపోతున్నాం. మళ్ళీ మన తరం వెనుకల మన పిల్లలు పుడుతున్నారు, వారు అలాగనే బ్రతుకుతున్నారు, వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు చనిపోతున్నారు. అందరూ తరమమ్మడి తరము గతించిపోతున్నది. కానీ మనము గమ్యము ఎరగక బ్రతుకుతున్న వారికి దారి చూపించే వాడే యేసు ప్రభు. ఎందుకంటే అందరం ఈ భూమి మీద ఉన్న మానవులందరం చనిపోతాం. చనిపోయే వారికి ఒక దారి చూపిస్తున్నాడు. ఆ దారే నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా దారిని తప్ప ఎవరును తండ్రిని దేవుని వద్దకు చేరని తెలియపడుతున్నాడు. కాబట్టి యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని దేవుని వాక్యం తెలియపడుతున్నది. కాబట్టి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాలని దేవుని మాటలుగా చెబుతూ నేను వెళ్ళిపోతున్నాం.